దేవుని పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం, ఎందుట్లో మనం తగ్గాలి, ఎందుట్లో ఎదగాలి. ఏ విషయంలో మనం తగ్గాలి, ఏ విషయంలో మనం ఎదగాలి. ఈరోజు మనం నేర్చుకుందండి, దేవుడు మనల్ని ఏ విషయంలో తగ్గమంటున్నారో తెలుసుకుందండి. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి సువార్త 18వ అధ్యాయము 2 చూడండి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవపెట్టెట్టనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యను ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డల వలె మనం మార్పు పొందాలంట. చిన్న బిడ్డల వల్లే మార్పు పొందడం ఏందండి? తల్లులమైన మనమే మన పిల్లలకి జ్ఞానాన్ని నేర్పిస్తాం. మరి దేవుడు చిన్నపిల్లలను చూసి నేర్చుకోమంటున్నారంటే, పెద్దవారమైన మనము బుద్ధి లేని వారిగాను జ్ఞానం లేని వారిగాను ప్రవర్తించటం వల్ల చిన్నపిల్లలను చూసి నేర్చుకోమంటున్నారు. ఏ విషయంలో చిన్నపిల్లలను చూసి నేర్చుకోమంటున్నారండి? చిన్నపిల్లలకి కుల మత భేదాలు తెలియదు, గొడవలు తెలియదు, అసూయ కుళ్ళు కుతంత్రాలు వాళ్ళకి తెలియదు. ఆ విషయంలో పిల్లలను చూసి నేర్చుకోవాలి. మన హైందవ సహోదరులు, మన హిందువులు, ముస్లిమ్స్ వీరందరూ కూడా మన సహోదరులు. వాళ్ళంతా మన సహోదరులు. కానీ ఈరోజు వాళ్ళని చూస్తేనే ఏదో ఏదో విరుద్ధులు, ఒక శత్రువును చూసినట్టుగా చూస్తున్నాం. క్రీస్తుని పోలిన మనము, క్రీస్తుని ధరించిన మనం ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అన్నారు. కానీ ఆ మాటల ద్వారా వాళ్ళ గ్రంథాన్ని ఎత్తుతూ, వాళ్ళ గ్రంథాల్లో చూపిస్తూ వాళ్ళని బాధ పెడుతున్నాం. ఈరోజు వారి ద్వారా నువ్వేం చేస్తున్నావో వాళ్ళు మనకు అలా చేస్తున్నారు. వాళ్ళందరూ మన సహోదరులు. ఆదికాండము 3వ అధ్యాయంలో అవ్వమ్మ సకల సజీవులకు తల్లి ఆమె. అంటే సర్వలోకానికి ప్రాణాలతో ఉన్న మనం అందరం కూడా, మనందరకు తల్లి అవ్వ. మరి మన సహోదరులు. ఈ కుల మత భేదాలు ఇవన్నీ మనుషులు పెట్టుకున్నవి, దేవుడు పెట్టలేదు. మనిషిని చేసేటప్పుడు దేవుడికి తెలియదు కుల మత భేదాలు. కానీ మనం పెట్టుకొని మనం ఆచారాలు పాటిస్తూ మన సహోదరుని ఒక శత్రువుగా భావిస్తున్నాం. వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాళ్ళు వింటారు. ఈరోజు వాళ్ళు చెప్పింది నువ్వు వినకుండా నువ్వు చెప్పింది వినాలంటే ఎలా? వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. మతాన్ని మార్చకండి. క్రైస్తవులైన మనము, హిందువులు మతాలు మార్చొద్దు. హృదయాన్ని మార్చండి, మనసును మార్చండి. మార్చేటప్పుడు అప్పుల సమస్యల్లో ఉన్నారా, కుటుంబ సమస్యలతో ఉన్నారా, రోగాలతో ఉన్నారా, దేవుళ్ళలోకి రండని పిలవద్దు. వాక్యాన్ని చదవండి. వాక్యం ప్రకారంగా రక్షించబడాలి, పట్టుబడాలి, వాక్యం ద్వారా కట్టబడాలి. అప్పుడు వాక్యం మాట్లాడుతుంది. వాళ్ళ శ్రమల్లో ఉన్నారా, ఇగో భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను వాక్యం మాట్లాడుతుంది వాళ్ళతో. మరి బలహీనలో ఉన్నారా, స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట్లాడతారు. మన సహోదరులండి వాళ్ళతో స్నేహభావం కలిగి ఉండాలి. వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మన పొరుగువాన్ని ప్రేమించింది ఏది? దేవుడు చెప్పారు కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకు తెలియదండి కుల మత భేదాలు. పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటే వాళ్ళకి నువ్వు ఈ కులమా ఆ కులం అని అడగరండి. అందరూ కలిసి ఆడుకుంటారు, అందరూ ప్రేమ ఆప్యాయతో ఉంటారు, గొడవలు పెట్టుకున్న కలిసిపోతారు. అలాంటి స్వభావం మనకుందా? మనం నీది ఆ కులం, నీది చిన్న కులం, నీది పెద్ద కులం అంటూ మనలో ఉందా స్వభావం? పిల్లలకి లేదండి. అందుకే దేవుడు చెప్పారు, చిన్నపిల్లల స్వభావాన్ని పోలి నడుచుకోండి. మీరు చిన్నపిల్లల వల్లే మనం తగ్గి ఉండాలి. అన్నదమ్ముళ్ళు కొట్టుకున్న, అక్క చెల్లెళ్ళు కొట్టుకున్న పసిపిల్లలు తిరిగి మరలా వాళ్ళు ఒకటవుతారు. ఈ రోజుల్లో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కొట్టుకున్న సంవత్సరాలు తరబడుతున్నాయి, కానీ వాళ్ళు ఒకటిగా కాలేకపోతున్నారు. ఈ చిన్నపిల్లలు కొట్టుకుంటే మరలా ఒకటైపోతారు. కానీ మరి పెద్దవాళ్ళైన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ మధ్య మరి గొడవలు వచ్చినాయంటే అది నరుక్కునేదాకా, చంపుకునేదాకా వస్తుంది. అందుకని చిన్నపిల్లల్ని చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి. దేవుడు చెప్పారు, మన చిన్నపిల్లల పోలి నడుచుకోవాలంటే వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు, అసూయ కుళ్ళు బుద్ధులు వాళ్ళకి తెలియదు. మనం కూడా దేవుడు అంటున్నారు, మీరు అలాంటి మనసు కలిగి ఉండండి, అందరు కలిసి ఉండండి.
గొడవలు పెట్టుకోవద్దు, కులాలు వద్దు, మతాలు వద్దు. మనం అందరం చిన్న పిల్లలు పోయి మనం నడుచుకోవాలంట. ఇంకా ఏమంటున్నారు చూడండి, మత్తయి సువార్త 18 మొదటి చూడండి. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, గొప్పవాడు వీడు డబ్బున్నోడు, డబ్బు లేడు, ఈ పెద్ద కులం చిన్న కులం మరి నేను అని అధికారాలు చూపించొద్దు, అధికారాలు చూపించొద్దు. మనం అందరం ఒకటే. అలాంటి అధికారాలు చూపించడం వల్ల దేవుడు ఏమన్నారు చూడండి, అక్కడే 4:18 చూడండి. కాగా ఈ చిన్న బిడ్డ వలె తనను తను తగ్గించుకొని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మనం తగ్గించుకోవాలి. దేవుని పోలిన మనము మనం తగ్గించుకోవాలి. యేసు క్రీస్తు పరలోక రాజ్యానికి నుండి పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చేప్పుడు తను తను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అలాంటి స్వభావం మనకుందా? ఒక్కరి ఏడలో ఒక తగ్గింపు స్వభావం ఉందా మనకి? లేదండి. అందుకే దేవుడు చిన్నపిల్లలను చూసి మీరు నడుచుకోండి. చిన్నపిల్లలాంటి బుద్ధి మీకు కావాలి చెప్తున్నారు. మన చిన్నపిల్లలకు మనం తగ్గించుకోవాలి. అందరు సహోదరి బాధ్యత కలిగి మనం అందరం నడుచుకోవాలి. మరి దేవుడు ఈ విషయంలో పెద్దవారైన మనల్ని చిన్నపిల్లలాగా మనల్ని ఏమన్నారు, దేవుడు ఏమన్నారు, మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ, మార్పు నొందాలి, మనలో మార్పు రావాలి. కుల మత భేదాలు పెట్టుకోదు. హిందువులు, ముస్లిమ్స్, సిక్కులని అవన్నీ కులాలు పెట్టొద్దు. అవి మనుషులు పెట్టుకున్నాయి. మనందరం ఒకటి. మనమందరం ఒకే తల్లి పిల్లలు. నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ తలంపుల్లో మార్పు రావాలి, నువ్వు చూసే చూపుల్లో మార్పు రావాలి. అంతేగాని అది మనుషులు పెట్టినవి. దేవుళ్ళో ఉన్న నీకే ఓపిక లేకపోతే, క్రీస్తుని ధరించిన నీలోనే ఓపిక లేకపోతే, సహనం లేకపోతే నువ్వు ఇతరులకు నువ్వేం చెప్తావు? హిందువులంటే కోపడతాను, హిందువులంటే తిట్టడం. దేవుడు కోపడలేదండి. ఆరోగ్యవంతుల కోసం కాదు, అనారోగ్యవంతుల కోసం నేను వచ్చానన్నారు. పాపంలో పడిన వారి కొరకు నువ్వు క్రీస్తు సువార్త ప్రకటిస్తూ నిజాయితీగా ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ మరి సాత్వికమైన స్వభావాన్ని ధరించుకుంటూ సహనము, ఓర్పు, ఓపిక కలిగి నువ్వు ఉండాలి. ఈరోజు అలాంటి ఓపిక నీకుందా? వాళ్ళు కనిపిస్తే మనం తిడుతున్నాం, మనం కనిపిస్తే వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏముందండి? మరి దేవుడు ఈ విషయంలో తగ్గమన్నారు, మరి ఏ విషయంలో ఎదగమన్నారో చూసుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14, కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. బుద్ధి విషయమై చిన్న పిల్లలు కాక. బుద్ధి అనగా జ్ఞానం. వాళ్ళకి జ్ఞానం తెలియదు, మంచేదో చెడేదో వాళ్ళకి తెలియదు. మరి పెద్దవారమైనా మనకు తెలుసు కదా. బిడ్డ పుట్టినప్పుడు తనకి జ్ఞానం లేదు. పెద్దవాళ్ళమైనా మనము తింటము, తాగటము, అమ్మ నాన్న అని మన జ్ఞానం, వారు ఎంటీ బ్రెయిన్తో పుట్టిన వారిని సమస్తము మనం వాళ్ళ బ్రెయిన్లోకి మనం పెడుతూ ఉంటాం. పెద్దవారు అయ్యామంటే మంచేదో చెడేదో మనకు తెలుసు. జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి కదా. జ్ఞానం చిన్నపిల్లల వల్లే మనం ఉంటే ఎట్లా? దేవుడు చిన్నపిల్లల్లో ఉండమంది మన బుద్ధి మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనల బట్టి వారిలాగా మనం ఉండమన్నారు. మరి జ్ఞానం విషయమై వారిలాగా ఉండొద్దు. వారికి తెలియదు, పాప పుణ్యాలు తెలియదు. మనకు తెలుసు కదా. ఒకప్పుడు పసిపిల్లలాగే పాపం అంటే తెలియక మన ఇష్టానుసారంగా లోకంలో మనం బ్రతికాం. మరి క్రీస్తులోకి నువ్వు వచ్చావంటే బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు సమస్తము నీకు తెలుస్తుంది కదా. ఎలా బ్రతకాలో, లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలుస్తుంది కదా. అంటే జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి కదా, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా. మరి దేవుడి చిత్త ప్రకారం మనం నడవాలి కదా. దేవుడు ఆ విషయంలో మనల్ని జ్ఞానవంతులుగా ఉంచుకోమంటున్నారు. జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. క్రీస్తుని కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. ఈరోజు మనకు జ్ఞానం ఉందా? ఇంకా మన పసిపిల్లలాగే ఉంటున్నామా? పసిపిల్లల మనస్తత్వం కలిగే మనం ఉంటున్నామా? ఇంకా జ్ఞానం విషయమై పిల్లలకి చెప్తాం, ఇదిగో ఈ దారిలో వెళ్తే గుంటలుంటే జాగ్రత్త అంటాం. విన్నవాడు ఏమవుతాడు? జ్ఞానం కలిగి
ఆ గుంట వైపు వెళ్ళకుండా ఉంటాడు. మరి దేవుడు చెప్తున్నారు, ఇగోలు పాపం అనే లోకంలో పాపం ఉంది జాగ్రత్త అని చెప్తున్న జ్ఞానం కలిగిన నువ్వు మరి మరి దేవుణ్ణి తెలుసుకుని నువ్వు అయినా సరే పాపంలోకి వెళ్తున్నావంటే పసిపిల్లల వలె ఉన్నావా, పెద్దవారి వలె ఉన్నామా? మనం ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏం చెప్తున్నారు? మనం జ్ఞానం విషయంలో పెద్దవారమై ఉండాలి. జ్ఞానం విషయంలో పెద్దవారమై ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు. చూడండి, మన క్రీస్తు అనే జ్ఞానాన్ని మనం కలిగినప్పుడు, మన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఈ గ్రంథంలో మనం ఎలా బ్రతకాలో తెలిసినప్పుడు జ్ఞాన అభివృద్ధి నువ్వు చదువుతుంటే నీ జ్ఞానం పెరుగుద్ది. పిల్లలు చూడండి, ఇప్పుడు 1st క్లాస్ ఉన్న జ్ఞానం కంటే 2nd క్లాస్కి ఇంప్రూవ్ అవుతుంది. 2nd క్లాస్ నుంచి అట్లా సంవత్సరాలు పెరుగుతున్న కొందికి జ్ఞానం ఇంప్రూవ్ అవుద్ది. మరి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు నీ జ్ఞానం ఇంప్రూవ్ అవ్వాలి కదా, నీ జ్ఞానం ఇంకా ఇంకా ఎదగాలి కదా. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి కదా. ఈ జ్ఞానాన్ని బట్టి మంచి చెడు నువ్వు ఆలోచించాలి కదా. చూడండి, ఇక్కడ దేవుడు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు శ్రేష్టమైన మంచిగా మనం ఆలోచించాలంట. వివేచించడం అంటే ఆలోచించడం. మనం మంచిగా ఆలోచించాలి కదా. మన ఆలోచనలు మంచిగా, మన తలంపులు మంచిగా ఉండాలి కదా. మన ప్రేమ తెలివితోను మన అందరినీ ప్రేమించాలి, తెలివిగా ఉండాలి. మనం సకల విధ అనుభవం మనం పెద్దవారు అయ్యామంటే మనం అనుభవంతో ఉన్నవారు. మనం పిల్లలకి తెలియదు, మంచి చెడులు తెలియదు, పెద్దవారైనా మనం చెప్పాలి. అంటే అదే వయసు నుంచి మనం వచ్చాం అంటే మన అనుభవం ఉన్నవారు మనం. మరి క్రీస్తులో ఇంకా దేవుణ్ణి తెలుసుకునే వారు ఉన్నారు కదా. మన హైందవ సహోదరులు మరి ఎంతో మంది దేవుని తెలియని ఇంకెంతో మంది ఉన్నారు కదా. క్రీస్తు ద్వారా నువ్వు అనుభవాన్ని పొందుకున్న నువ్వు వారికి తెలియచేయాలి, ప్రేమతో తెలియచేయాలి. ప్రేమగా ఉండాలి అందరితో. నువ్వు కోపానితో కాదు, నువ్వు ప్రేమతో జయించాలి. దేవుడు ఆ విషయంలో నేను అభివృద్ధి చెందమంటున్నారు. జ్ఞానం విషయంలో అభివృద్ధి చెందు. ఎంతో దేవుడి జ్ఞానం నేర్పిస్తున్నాడే. అద్భుతం అండి, మహా అద్భుతం. పరిశుద్ధ గ్రంథం అద్భుతం. చదవాలే కానీ ఎంత అద్భుతమో తెలుసా. చదువుతున్న కొందికి ఎంతగా ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది. రుచి చూడాలి. రుచి చూస్తే ఇది నీ బ్రతుకు ఆరోగ్యకరమైంది. దేవుడు ఏమని చెప్తున్నారు? ఇంకా అభివృద్ధి పొందాలని ఇందుని బట్టి దేవుని మహిమయు కృతజ్ఞత స్తోత్రమును కలుగునట్టు. అంటే నీ ప్రవర్తన బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మనకు అలాంటి ప్రవర్తన ఉందా? దేవుడి జ్ఞానం విషయంలో, ఆయన విషయంలో ఎదగమని చెప్తున్నారు. మనకు అలాంటి స్వభావం కలిగి ఉన్నామా? ఇంకా మన జ్ఞానం కలిగి ఉన్నామా? జ్ఞానం లేకున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇంకేం చెప్తున్నారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:14 చూడండి. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పుల మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్లింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరకొట్టబడి ఉండక. చెప్పింది ప్రతి వాళ్ళు చెప్పింది మీరు వినండి, కానీ నిజమేదో అబద్ధమేదో వినండి. మీరు నిజమైతే తీసుకోండి, అబద్ధమైతే వదిలేయండి. ప్రతి వారు చెప్తున్నప్పుడు, ప్రతి వారు వాక్యాన్ని చెప్తున్నప్పుడు గ్రంథాన్ని చూడండి. నిజము అబద్ధము గ్రహించండి. వాళ్ళు చెప్పే బోధ యేసుక్రీస్తు సర్వలోకానికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించండి. వాక్యాన్ని నశించిపోతున్న వారికి జీవ మార్గము వాక్యాన్ని చెప్పాలి. మనం ఏది మంచో ఏ చెడు మనం గ్రహించాలి. గ్రహించిన వాళ్ళు చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. క్రీస్తు వలె సత్యాన్ని చెప్పాలి. సత్యం అనగా వాక్యాన్ని బోధించాలి. యేసుక్రీస్తు భూమి మీద బ్రతికినంతకాలం రాజ్యస్వార్త ప్రకటిస్తూ వస్తున్నారు. మనది ఈ లోకం కాదు, మన లోకం పరలోకము. మన కన్న తండ్రి అక్కడ ఉన్నారు. ఈ పాపం అనే లోకాన్ని వదిలిపెట్టండి, పాపాన్ని వదిలిపెట్టండి అని చెప్పేసి యేసుక్రీస్తు స్వార్త స్వచ్ఛమైన సువార్త ప్రకటిస్తూ వచ్చారు.
ఈరోజు స్వచ్ఛమైన సువార్త ప్రకటించే రీతిగా ఉండగలుగుతున్నామా? అబద్ధ బోధకు లోబడుతున్నామా? ఈ రోజుల్లో అద్భుతాలు చేస్తారండి, దయ్యాలు వదిలిస్తారండి, ఇవన్నీ మరి మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా, దయ్యాలు ఉన్నాయా, చీకట్లు ఉన్నాయా అని చెప్పేసి వాటిని ఆకర్షిస్తున్నారే కానీ వాక్యాన్ని మరిచారండి. వాక్యాన్ని మర్చిపోయారు. వాక్యం ద్వారా ప్రతి మనిషి కట్టబడాలి. పాపంలో ఉన్న వారి వాక్యం ద్వారా విడిపించాలి. శ్రమల వల్ల, శోధనల, అప్పు సమస్య, వీటి వల్ల ఇదిగోండి, ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటామో ప్రతి సమస్య యేసు నామములో పోతుంది. అది ప్రతి సమస్య నువ్వు క్రీస్తులో ఉండు, క్రీస్తు పని మీద నువ్వు ఉండు, క్రీస్తుని ప్రతి సమస్య విడిపిస్తారు. ఏ సమస్య అయినా సరే ఆయన దగ్గరికి రండి, ఆయన్ని అడగండి. దేవుణ్ణి అడగటానికి మధ్యవర్తి అవసరం లేదు. నీ ప్రతి సమస్య అడగటానికి మధ్యవర్తి అవసరం లేదు. నువ్వు వెళ్ళి కన్నీరు కాచి గోజాడి, తండ్రి నాకు ఈ సమస్య ఉంది అని నువ్వు తండ్రితో చెప్పుకున్నప్పుడు తండ్రి త్వరగా నీకు సహాయం చేయటానికి ఆయన ఆసన్నుడిగా ఉన్నాడు. మనం సువార్త ప్రకటించాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, సత్యాన్ని చెప్పండి. విన్నవారు వింటారు, లేకపోతే లేదు. చెప్పటం నీ బాధ్యత. చెప్పాలి, సువార్త ప్రకటించండి. ఈ లోకానుసారంగా కుళ్ళు కుతంత్రాలతో కాకుండా చిన్నపిల్లలే కల్మషం లేని మనసు కలిగి ఉండాలి. మరి వీళ్ళందరూ మన సహోదరులని, మరి కులమత భేదాలు లేకుండా అందరిని ప్రేమించే మనసు పసిపిల్లలాగా మనం ఉండాలి. జ్ఞానం విషయంలో, పాప విషయంలో మనం పాపాన్ని వదిలిపెట్టాలి. జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకొని నీ జ్ఞానాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవునికి స్తుతి మహిమ, సకల దూతల మధ్య దేవునికి ఆనందం నీ ప్రవర్తన బట్టి. సువార్త తెలియని వారికి సువార్త చెప్పండి. బైబిల్ తీసుకెళ్ళి చెప్పండి. ప్రేమతో చెప్పండి. గద్దించుకుంటూ బ్రతిమలాడుకుంటూ కాదు. మతాన్ని మార్చుకోండి అని మీరు తీసుకురావద్దు దేవునికి. దేవుని అలా చేయమని చెప్పలేదు. వాక్యం ద్వారా మనసు ముఖ్యం, హృదయం ముఖ్యం, శరీరం కాదు. ఎందుకంటే మనం చనిపోయినప్పుడు శరీరం ఇక్కడే ఉండిపోతుంది. మన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా పట్టుబడండి. వాక్యం ద్వారా తీసుకురండి. వాక్యం ద్వారా దేవునిలోకి తీసుకురండి. ప్రేమతో చెప్పండి. 1కి 2 సార్లు చెప్పండి. వినని ఎడల వదిలేయండి. ఫోర్స్ చేయొద్దు. ఎవరినైనా రమ్మండి, రండి ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు ఒక్కసారైనా దేవుడు వాళ్ళ హృదయాన్ని మారుస్తారు. వారిని మార్చి ఆయనలోకి తీసుకురాగలరు. కానీ నీ బాధ్యత, నువ్వెంతవరకు నువ్వు బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నావు వారి పట్ల, నువ్వు వాళ్ళతో ఎలా ప్రేమగా ఉండగలుగుతావు. నా విషయంలో ఎంత జ్ఞానం కలిగి ఉన్న దేవుడు రాకడొచ్చినప్పుడు ఆయన నిన్ను, నీ విశ్వాసాన్ని చూస్తారు. దయచేసి ప్రతి ఒక్కరం కూడా మన సహోదరులను ప్రేమించే మనసు మనకు కావాలని, పసిపిల్లలే మనం ఉండాలని, జ్ఞానం విషయంలో క్రీస్తుని పోలి సత్య సువార్త ప్రకటించడానికి మనం అందరం పూనుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యంతో ముగించబడింది. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ర పరలోకపు నా కన్న తండ్రి, మీ నామాన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రం ప్రభా. నా సోదరు ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్న ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించిన ప్రభా. ఏ సమస్యలో ఉన్న ప్రభా, ఓదార్చేవాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు మీరే ప్రభా. నా సహోదరులు ఏ ఒక్క నశించిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభా. అయ్యా నా దేవా, నా తండ్రి, ప్రతి ఒక్క సహోదరి మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. అయ్యో ప్రభా, అబ్బా తండ్రి, మొరపెట్టక వారి మొర ఆలకించేవాడు నీవే ప్రభా. ఎట్టి సమస్య ఉన్నా కూడా ప్రభా వారిని ఆదరించేవాడు మీరే. ఆదుకోండి ప్రభా, వారికి సహాయం మీరు దయచేయండి. ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా రక్షించబడాలి అయ్యా. పాపం అనే లోకంలో నుంచి ప్రతి ఒక్కరిని మీరు తీసుకురండి ప్రభా. అగ్నిలో ఉన్నవారిని, గంధకంలో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని అయా, కాడిమోను ప్రభా మోస్తున్న వారిని ప్రభా విడిపించండి. ప్రతి ఒక్కరికి రక్షణ బాప్తిసం మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు నా కన్న తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆమేన్.